Today topic is problems on Bessel's differential equation. Two r into jn power r equal to jn minus r into jn minus r plus 2 plus r into r minus 1 by 2 factorial into jn minus r plus 4 plus and so on plus minus 1 power r into jn plus r. From recurrence formula 2jn dash equal to jn minus 1 minus jn plus 1. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదమ్మా. ఈ రికరెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుని ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ముందు గివెన్ రికరెన్స్ ఫార్ములా రాసుకున్నా. గివెన్ రికరెన్స్ ఫార్ములా ఈజ్ 2jn dash ఈక్వల్ టు jn minus 1 minus jn plus 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1కి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ 2తో మల్టిపుల్ చేసి రాస్తున్నాం. మల్టిప్లై విత్ 2 ఆన్ బోత్ సైడ్స్ 2 స్క్వేర్ jn డబల్ డాష్ ఈక్వల్ టు 2 ఇంటూ jn మైనస్ 1 డాష్ మైనస్ 2jn ప్లస్ 1 డాష్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో n ప్లేస్లో n మైనస్ 1తో అలానే n ప్లేస్లో n ప్లస్ 1తో రీప్లేస్ చేసి రాస్తున్నాం. ఏ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ 1 కమ్మ రీప్లేస్ చేసి రాసేది. Therefore 2jn minus 1 dash equal to jn minus 2 minus jn. Next 2 into jn plus 1 dash equal to jn minus jn plus 2. ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. Therefore 2 implies 2 square jn double dash equal to jn minus 2 minus jn minus jn minus jn plus 2. jn minus 2 minus jn plus jn plus 2 equal to jn minus 2 minus 2jn plus jn plus 2. This is equation 3. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి అలానే 2తో మల్టిపుల్ చేసి రాద్దాం బోత్ సైడ్స్ కూడా. 2 క్యూబ్ jn త్రిబుల్ డాష్ ఈక్వల్ టు 2jn minus 2 dash minus 2 square jn dash plus 2 into jn plus 2 dash. This is equation 4. Next replace n by n minus 2 and n by n plus 2 in equation 1. అంటే ఈక్వేషన్ 1లో n ప్లేస్లో n minus 2తో అలానే n ప్లేస్లో n plus 2తో రీప్లేస్ చేసి రాస్తున్నా. 2 into jn minus 2 dash equal to jn minus 3 minus jn minus 1. 2 into jn plus 2 dash equal to jn plus 1 minus jn plus 3. Next ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. 2 క్యూబ్ jn డబల్ డాష్ ఈక్వల్ టు jn మైనస్ 3 మైనస్ jn మైనస్ 1 minus 2 into jn minus 1 minus jn plus 1 plus jn plus 1 minus jn plus 3 equal to ఈ మైనస్ 2తో 2 టర్మ్స్ కూడా మల్టిపుల్ చేసి రాసాం. ఇక్కడ jn minus 3 minus jn minus 1 minus 2 into jn minus 1 plus 2 into jn plus 1 plus jn plus 1 minus jn plus 3. ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాశాను jn మైనస్ 3. నెక్స్ట్ 2 టర్మ్స్ చూడండి సేమ్ టర్మ్స్ అంటే మైనస్ 3 jn మైనస్ 1. నెక్స్ట్ 2 టర్మ్స్ సేమ్ టర్మ్స్ 2 ప్లస్ 1 అంటే 3 కాబట్టి 3 ఇంటూ jn ప్లస్ 1 మైనస్ jn ప్లస్ 3 ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నామంటేనమ్మా jn మైనస్ 3 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకున్నాం. 3ని 3c1 కింద తీసుకున్నాం. 3c1 అంటే వాల్యూ 3 దాన్ని ఆ ఫామ్లో రాసుకున్నాం. jn మైనస్ 1 ప్లస్ 3c2 ఇంటూ jn ప్లస్ 1 మైనస్ jn ప్లస్ 3 అండ్ సో ఆన్. సేమ్ ప్రాసెస్ ఇలాగే అప్లై చేసుకుంటా వెళ్తే కంటిన్యూ చేస్తే లాస్ట్ ఆర్త్ టర్మ్ రాస్తున్నాం. 2 పవర్ r ఇంటూ jn పవర్ r ఈక్వల్ టు jn మైనస్ r మైనస్ rc1 jn మైనస్ r ప్లస్ 2 ప్లస్ rc2 jn మైనస్ r ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ minus 1 whole power r into jn plus r.
That implies 2 power r into j n power r equal to j n minus r into j n minus r plus 2 plus r into r minus 1 by 2 factorial into j n minus r plus 4 plus and so on plus minus 1 whole power r into j n plus r. Next, 12th problem. Prove that root of pi x by 2 into j 3 by 2 of x equal to 1 by x into sin x minus cos x. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. మనకు తెలిసిన ఫార్ములా నుండి రాసుకున్నా. jn ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ ఫార్ములానే రాస్తున్నా. ఎక్స్ పవర్ n బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 2n ప్లస్ 2 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఈ ఈక్వేషన్లో n ప్లేస్లో 3 బై 2 సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ j 3 బై 2 ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3 బై 2 బై 2 పవర్ 3 బై 2 ఇంటూ గామా ఆఫ్ 3 by 2 plus 1 into 1 minus x square by 2 into 3 by 2 plus 2 plus x power 4 by 2 into 4 into 2 into 3 by 2 plus 2 plus and so on. Next, plus 2 into 3 by 2 into plus 4 plus and so on. చూడండి x పవర్ 3 by 2ని ఎలా రాయొచ్చమ్మా? 3 by 2ని 1 ప్లస్ 1 బై 2 కింద రాసుకోవచ్చు. ఆ 1 ప్లస్ 1 బై 2ని ఎలా రాస్తున్నాము అంటే ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 బై 2 కింద రాస్తున్నాను. ఇక్కడ ఎక్స్ పవర్ 1 బై 2 అంటే రూట్ ఎక్స్ కాబట్టి అదే రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ పవర్ 3 బై 2ని ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ కింద రాసుకున్నాం. అలానే బై 2 పవర్ 3 బై 2 కదా ఇక్కడ ఉన్నది, దాన్ని కూడా 2 ఇంటూ రూట్ 2 కింద రాసుకుంటున్నాం. గామా ఆఫ్ 3 బై 2 ప్లస్ 1 అంటే వాల్యూ 5 బై 2 ఇంటూ 1 మైనస్ ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ చూడండి 2 క్యాన్సిల్ అయితే 3 ప్లస్ 2 కదా ఉన్నది అంటే 5 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 4 3 ప్లస్ 2 అంటే 5 3 ప్లస్ 4 అంటే 7 అవే టర్మ్స్ రాసుకున్నాం. ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్. ఈ టర్మ్కి రూట్ ఎక్స్ని మల్టిపుల్ చేసి డివైడ్ చేసి రాస్తున్నాం. బై 2 రూట్ 2 ఇంటూ గామా ఆఫ్ 5 బై 2 కదా ఉన్నది. గామా ఆఫ్ ఎన్ అంటే ఫార్ములా అమ్మ n మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ n మైనస్ 1. n ప్లేస్లో ఇక్కడ 5 బై 2 ఉంది. 5 బై 2 మైనస్ 1 అంటే వాల్యూ 3 బై 2. అందుకే ఇక్కడ 3 బై 2 ఇంటూ గామా ఆఫ్ 3 బై 2 రాసుకున్నాం ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 5 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ బై 3 రూట్ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ మళ్ళీ అక్కడ ఏముంది 3 బై 2 కదా ఉన్నది. 3 బై 2 ఇంటూ గామా ఆఫ్ 3 బై 2 అంటేనమ్మా దానికి మళ్ళీ ఫార్ములా గామా ఆఫ్ ఎన్ అంటే ఎన్ మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ ఎన్ మైనస్ 1. 3 బై 2 మైనస్ 1 అంటే 1 బై 2 ఇంటూ గామా ఆఫ్ 3 బై 2 మైనస్ 1 అంటే 1 బై 2 ఇంటూ ఈ టర్మ్ అనేది యాస్టీజ్ అలానే ఉంటుంది. అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 5 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ హోల్ బై 3 బై రూట్ 2 ఇంటూ గామా ఆఫ్ 1 బై 2 అంటే రూట్ పై అమ్మ ఫార్ములా అదే రాసుకున్నాం. ఇంటూ ఈ టర్మ్ అనేది యాస్టీజ్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 5 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్. ఈ 3 బై రూట్ 2 అనేది పైకి వెళ్తే రూట్ 2 బై 3 రూట్ పై ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 5 ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇవి మొత్తం కూడా బ్రాకెట్లో రాస్తున్నారు. రూట్ టర్మ్స్ అనేవి అంతా కలిపి ఒకటే రూట్లో రాస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై ఎక్స్ పై ఈ ఎక్స్ స్క్వేరు 3ని లోపలికి తీసుకెళ్ళి మల్టిపుల్ చేసి రాస్తున్నా. ఎక్స్ స్క్వేర్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 3 ఇంటూ 5 ప్లస్ ఎక్స్ పవర్ 6 బై 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్. ఇదంతా కూడా j 3 బై 2 ఆఫ్ ఎక్స్ వాల్యూ అమ్మ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 బై ఎక్స్ ఇంటూ పై ఇంటూ ప్రతి టర్మ్ని కూడా ఇక్కడ ఫస్ట్ టర్మ్ని 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసాం. అంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 3. ఈ సెకండ్ టర్మ్ని 4తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసాం. థర్డ్ టర్మ్ని 6తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసాం. అంటే మైనస్ 4 ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5
ప్లస్ 6x పవర్ 6 బై 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ ఇది ఇంటూ టర్మ్ ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. అదే రాశారు చూడండి. రూట్ ఆఫ్ పై ఎక్స్ బై 2 ఇంటూ జే 3/2 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x². ఇక్కడ 2 ఇంటూ 3 ఉంది, దాని ముందు ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి అదే రాసుకున్నాను. అన్ని టర్మ్స్కి 1 రాశారమ్మ. 1 ఇంటూ 2 ఇంటూ 3 మైనస్ 4x పవర్ 4 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ప్లస్ 6x పవర్ 6 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ root of pi x by 2 into j 3/2 of x equal to 2x² by 3 factorial minus 4x power 4 by 5 factorial plus 6x power 6 by 7 factorial minus and so on. Root of pi x by 2 into j 3/2 of x ఈక్వల్ టు ఈ ఆర్హెచ్ఎస్లో ఉన్న టర్మ్ని ఏ ఫార్ములో రాసామంటేనమ్మా ఇక్కడ చూడండి, n/n+1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1/n ఫ్యాక్టోరియల్ మైనస్ 1/n+1 ఫ్యాక్టోరియల్ ఫామ్లో ఈ టర్మ్స్ అన్నీ కూడా రాసుకున్నాం. అందుకే ఇక్కడ ఏం రాశారు, 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² మైనస్ 1/4 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 4 ప్లస్ 1/6 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 6 మైనస్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్స్ అన్నీ కూడా ఒక బ్రాకెట్లో రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్ అన్నిటిలో చూడండి మైనస్ కామన్గా ఉంది, మైనస్ కామన్ తీసి రాశారు. ముందు ఫస్ట్ టర్మ్స్ రాస్తున్నా. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² కదా, అదే రాసుకున్నాం. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, 1/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 4. సెకండ్ టర్మ్ అదే రాసాం. దీంట్లో ఫస్ట్ టర్మ్ అంటే 1/6 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 6 కాబట్టి అదే రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్ అన్నిటిలో కూడా మైనస్ కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసాం. కామన్ తీస్తే x² by 3 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 4 by 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 6 by 7 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ ఈ టర్మ్స్కి 1ని ప్లస్ చేసి -1 చేసి రాస్తున్నాం. అందుకే ఇక్కడ -1 + 1 అని రాశారు. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్స్ అన్నిటిలో కూడా ఈ -1 ఈ టర్మ్స్ అన్నిటి నుండి మైనస్ కామన్ తీసి రాసుకున్నాం. మైనస్ ఆఫ్ 1 మైనస్ x² by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 6 by 6 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ప్లస్ నెక్స్ట్ టర్మ్స్ అన్నిటిలో కూడా 1/x కామన్ తీసి రాశారు. అంటే ఎక్స్ని మల్టిపుల్ చేసి ఇక్కడ డివైడ్ చేశారమ్మా. 1/x బయట ఉంది, మల్టిపుల్ చేసిన ఎక్స్ని ప్రతి టర్మ్తో మల్టిపుల్ చేసి రాశారు ఇక్కడ లోపలికి తీసుకెళ్ళి. x మైనస్ x³ by 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 7 by 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న టర్మ్కి ఫార్ములా cos x మైనస్ cos x ప్లస్ 1/x ఇంటూ ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్కి ఫార్ములా sin x, అందుకే దాని ప్లేస్లో sin x అని రాశారు. ఈక్వల్ టు 1/x ఇంటూ sin x మైనస్ cos x. నెక్స్ట్ 13th ప్రాబ్లం. ప్రూవ్ దట్ d by dx ఆఫ్ j minus n by jn ఈక్వల్ టు -2 ఇంటూ sin n pi by pi x jn². ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. మనం ఏం రాసుకున్నాము అంటే jn అండ్ j మైనస్ n రెండూ కూడా బెసెల్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అని తెలుసు. ఆ ఫార్ములాని ఇక్కడ రాసుకున్నాం. d² by dx² ప్లస్ 1/x ఇంటూ dy by dx ప్లస్ 1 మైనస్ n² by x² ఇంటూ y ఈక్వల్ టు 0. ఇప్పుడు y ప్లేస్లో ఒకసారి jn రాసాము, ఇంకొకసారి j మైనస్ n రాసుకున్నాం. ఫస్ట్ jn రాస్తే చూడండి ఏమొచ్చిందో, d²jn by dx² ప్లస్ 1/x ఇంటూ djn by dx ప్లస్ 1 minus n² by x² into jn equal to 0. This is equation 1. Next y place lo j minus n రాస్తున్నాము. d² j minus n by dx² plus 1 by x into dj minus n by dx plus
1 minus n square by x square into j minus n equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 మొత్తాన్ని కూడా j మైనస్ ఎన్తో మల్టిపుల్ చేసి రాయాలి. అలానే ఈక్వేషన్ 2ని jnతో మల్టిపుల్ చేసి రెండు కూడా సబ్ట్రాక్టింగ్ చేసి రాద్దాం. That implies j minus n d square jn by dx square plus j minus n by x into djn by dx plus 1 minus n square by x square into j minus n into jn minus jn into d square j minus n by dx square plus jn by x into dj minus n by dx plus 1 minus n square by x square into j minus n into jn ఈక్వల్ టు 0. చూడండి రెండిట్లో కూడా లాస్ట్ టర్మ్స్ అనేవి సేమ్ టర్మ్స్. ఇదేమో ప్లస్ టర్మ్, ఇక్కడ ప్లస్ ఉంది, ఫ్రంట్ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఒకటి ప్లస్ టర్మ్, ఇంకొకటి మైనస్ టర్మ్, రెండు కూడా క్యాన్సిల్. మిగిలిన టర్మ్స్ రాస్తున్నా. రెండిట్లో ఫస్ట్ టర్మ్స్ రాద్దాం ఒక బ్రాకెట్లో. j మైనస్ ఎన్ ఇంటూ డి స్క్వేర్ జేఎన్ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ జేఎన్ ఇంటూ డి స్క్వేర్ జే మైనస్ ఎన్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టూ టర్మ్స్లో చూడండి అమ్మా 1/x అనేది కామన్గా ఉంది, కామన్ తీసి రాస్తున్నా. 1/x కామన్ తీస్తే జే మైనస్ ఎన్ ఇంటూ డిజేఎన్ బై డిఎక్స్ మైనస్ జేఎన్ ఇంటూ డిజే మైనస్ ఎన్ బై డిఎక్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఫస్ట్ టర్మ్ యాస్టీస్ అలానే రాస్తున్నాను. సెకండ్ టర్మ్ చూడండి ప్లస్ టర్మ్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా మైనస్ అవుతుంది. కాబట్టి ఈక్వల్ టు మైనస్ 1/x ఇంటూ జే మైనస్ ఎన్ ఇంటూ డిజేఎన్ బై డిఎక్స్ మైనస్ జేఎన్ ఇంటూ డిజే మైనస్ ఎన్ బై డిఎక్స్. ఇదంతా ఇంటూ టర్మ్ ఈ బ్రాకెట్లో ఉన్నది. ఇంటూ టర్మ్ అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే ఏమవుతుందమ్మా డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి దాన్ని ఆ ఫామ్లో రాసుకున్నామంటే జే మైనస్ ఎన్ ఇంటూ డి స్క్వేర్ జేఎన్ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ జేఎన్ ఇంటూ డి స్క్వేర్ జే మైనస్ ఎన్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ బై జే మైనస్ ఎన్ ఇంటూ డిజేఎన్ బై డిఎక్స్ మైనస్ jn ఇంటూ dj మైనస్ n బై dx ఈక్వల్ టు మైనస్ 1/x. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేసి రాస్తున్నాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ j మైనస్ ఎన్ డి స్క్వేర్ జేఎన్ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ జేఎన్ ఇంటూ డి స్క్వేర్ జే మైనస్ ఎన్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ బై జే మైనస్ ఎన్ డిజేఎన్ బై డిఎక్స్ మైనస్ జేఎన్ ఇంటూ dj మైనస్ ఎన్ బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటీగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. ఈ ఎల్హెచ్ఎస్లో టర్మ్ చూడండి అమ్మా ఏ ఫార్ములా ఉంది అంటే ఇంటీగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివే పైన ఉంది. జే మైనస్ ఎన్ డిజేఎన్ బై డిఎక్స్ దీనికి డెరివేటివ్ ఏంటమ్మా డి స్క్వేర్ జేఎన్ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ జేఎన్ ఇంటూ dj మైనస్ ఎన్ బై డిఎక్స్ దీనికి డెరివేటివ్ ఏంటి డి స్క్వేర్ జే మైనస్ ఎన్ బై డిఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంది ఇంటీగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఉంది. అంటే ఫార్ములా లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ టర్మ్ కాబట్టి అదే రాస్తున్నా లాగ్ ఆఫ్ జే మైనస్ ఎన్ djn బై డిఎక్స్ మైనస్ jn ఇంటూ dj మైనస్ ఎన్ బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ రాసుకున్నాం. ఇంటీగ్రల్ 1/x dx అంటే ఫార్ములా లాగ్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ దాన్ని లాగ్ ఏ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో టర్మ్ చూడండి అమ్మా ఇది ఎలా ఉంది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది. ఫార్ములా లాగ్ ఏ బై బి. ఎల్హెచ్ఎస్లో లాగ్ ఆర్హెచ్ఎస్లో లాగ్ రెండు కూడా క్యాన్సిల్. మిగిలిన టర్మ్ రాసుకున్నాం j మైనస్ ఎన్ djn బై డిఎక్స్ మైనస్ jn ఇంటూ dj మైనస్ ఎన్ బై డిఎక్స్ ఈక్వల్ టు a బై ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. జనరల్గా మనకి తెలిసిన ఫార్ములా ఏంటి jn ఆఫ్ ఎక్స్. ఆ ఫార్ములా రాసుకున్నాం jn ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ బై 2 పవర్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 2n ప్లస్ 2 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 4 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఎక్స్ పవర్ ఎన్ని లోపలికి తీసుకెళ్ళి ప్రతి టర్మ్తో మల్టిపుల్ చేసి రాస్తున్నా 1/2 పవర్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే పవర్స్
బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ అవుతాయి కాబట్టి యాడ్ చేసి రాస్తాను. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 2 బై 2 ఇంటూ 2n ప్లస్ 2 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ నెక్స్ట్ ఇదంతా కూడా jn ఆఫ్ ఎక్స్ కదమ్మా ఫార్ములా కండిషన్ వచ్చింది. దీనికి డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. djn బై dx ఈక్వల్ టు 1 బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 అనేది కాన్స్టెంట్, అలానే రాస్తున్నా. ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 కాబట్టి అదే రాసుకున్నాం. మైనస్ ఇక్కడ కూడా చూడండి ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది, దానికి డెరివేటివ్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 2 మైనస్ 1 అంటే n ప్లస్ 1 బై 2 ఇంటూ 2n ప్లస్ 2 ప్లస్ n ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 3 బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 4 అండ్ సో ఆన్. నెక్స్ట్ jn కదా రాసాం, ఇప్పుడు j మైనస్ ఎన్కి డెరివేటివ్ రాద్దాం. dj మైనస్ ఎన్ బై dx ఈక్వల్ టు 1 బై అంటే n ప్లేస్లో మైనస్ ఎన్ అమ్మ రాసేది 1 బై 2 పవర్ మైనస్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 మైనస్ మైనస్ ఎన్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ప్లస్ 1 హోల్ బై 2 ఇంటూ మైనస్ 2n ప్లస్ 2 ప్లస్ మైనస్ ఎన్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ప్లస్ 3 బై 2 ఇంటూ 4 ఇంటూ మైనస్ 2n ప్లస్ 2 ఇంటూ మైనస్ 2n ప్లస్ 4 అండ్ సో ఆన్. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3 అంటే ఇక్కడ djn బై dx వాల్యూ, dj మైనస్ ఎన్ బై dx వాల్యూ, ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తాను. దేర్ఫోర్ 3 ఇంప్లైస్ 1 బై 2 పవర్ మైనస్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ప్లస్ 2 బై 2 ఇంటూ మైనస్ 2n ప్లస్ 2 ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ప్లస్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ మైనస్ 2n ప్లస్ 2 ఇంటూ మైనస్ 2n ప్లస్ 4 అండ్ సో ఆన్ ఇంటూ 1 బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 మైనస్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై 2 ఇంటూ 2n ప్లస్ 2 ప్లస్ n ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 3 బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 4 అండ్ సో ఆన్ మైనస్ 1 బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ ఎక్స్ పవర్ n ప్లస్ 2 బై 2 ఇంటూ 2n ప్లస్ 2 ప్లస్ ఎక్స్ పవర్ n ప్లస్ 4 బై 2 ఇంటూ 4 ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 4 మైనస్ అండ్ సో ఆన్ ఇంటూ 1 బై 2 పవర్ మైనస్ n ఇంటూ గామా ఆఫ్ మైనస్ n ప్లస్ 1 ఇంటూ మైనస్ n ఎక్స్ పవర్ మైనస్ n మైనస్ 1 మైనస్ మైనస్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ n ప్లస్ 1 బై 2 ఇంటూ మైనస్ 2n ప్లస్ 2 ప్లస్ మైనస్ n ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ n ప్లస్ 3 హోల్ బై 2 ఇంటూ 4 ఇంటూ మైనస్ 2n ప్లస్ 2 ఇంటూ మైనస్ 2n ప్లస్ 4 అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇదంతా కూడా a బై ఎక్స్. ఇప్పుడు ఏం కంపేర్ చేద్దామంటేనమ్మా కంపేరింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ మనకు ఆర్హెచ్ఎస్లో ఏముంది a బై ఎక్స్ ఉంది అంటే 1 బై ఎక్స్ టర్మ్ని ఇక్కడ కంపేర్ చేసి రాస్తున్నా. అంటే కంపేరింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 1 బై ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ కంపేర్ చేసి రాస్తే ఎల్హెచ్ఎస్ టర్మ్లో 1 బై ఎక్స్ టర్మ్స్ అంటే ఎక్స్ పవర్ మైనస్ 1 టర్మ్స్ కోఎఫిషియంట్ ఏముంటాయి అంటే రాస్తున్నా చూడండి 1 బై 2 పవర్ మైనస్ n ఇంటూ గామా ఆఫ్ మైనస్ n ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1 బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 బై 2 పవర్ మైనస్ n ఇంటూ గామా ఆఫ్ మైనస్ n ప్లస్ 1 ఇంటూ మైనస్ n ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో 1 బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ఉంది కాబట్టి అదే రాసుకున్నాం ఈక్వల్ టు ఏ. దట్ ఇంప్లైస్ n బై ఇక్కడ చూడండి 2 పవర్ మైనస్ n 2 పవర్ n రెండు కూడా క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాస్తున్నా గామా ఆఫ్ మైనస్ n ప్లస్ 1 ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ n బై ఇక్కడ కూడా 2 పవర్ n 2 పవర్ మైనస్ n క్యాన్సిల్, మిగిలిన టర్మ్ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ గామా ఆఫ్ మైనస్ n ప్లస్ 1 ఈక్వల్ టు ఏ. ఈ రెండు కూడా సేమ్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేసి రాద్దాం 2n బై గామా ఆఫ్ మైనస్ n ప్లస్ 1 ఇంటూ
gamma of n plus 1 equal to a. That implies 2n by gamma of n plus 1 into gamma of 1 minus n equal to a. That implies 2n by gamma of n plus 1 అంటే ఫార్ములా అమ్మ n ఇంటూ గామా ఆఫ్ n. ఆ ఫార్ములా రాసుకున్నాం ఇక్కడ. ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ n ఈక్వల్ టు ఏ. n క్యాన్సిల్, మిగిలిన టర్మ్ 2 బై ఇక్కడ చూడండి గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ n ఉంది. దీనికి ఫార్ములా ఏంటి అంటే పై బై సైన్ n పై అమ్మ ఫార్ములా, అందుకే ఆ ఫార్ములా రాసుకున్నాం. ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఈ బై టర్మ్ అనేది పైకి వెళ్ళద్ది, రాస్తే 2 ఇంటూ సైన్ n పై బై పై ఈక్వల్ టు ఏ. ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ 3 ఇంప్లైస్ j మైనస్ n ఇంటూ djn బై dx మైనస్ jn ఇంటూ dj మైనస్ n బై dx ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ n పై బై పై బై x. దట్ ఇంప్లైస్ j minus n into djn by dx minus jn into dj minus n by dx equal to 2 into sin n pi by pi x. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మైనస్ jn స్క్వేర్తో డివైడ్ చేసి రాస్తున్నా. డివైడ్ చేస్తే j మైనస్ n djn by dx మైనస్ jn dj minus n by dx whole by minus jn square equal to 2 into sin n pi by pi x minus jn square. ఈ 2 టర్మ్స్ నుండి మైనస్ కామన్ తీసి రాస్తున్నా. మైనస్ ఆఫ్ jn ఇంటూ dj మైనస్ n బై dx మైనస్ j మైనస్ n ఇంటూ djn బై dx హోల్ బై మైనస్ jn స్క్వేర్ ఈక్వల్ టు ఈ టర్మ్ అనేది పై ఎక్స్ కిందకు వస్తుంది, అంటే మైనస్ 2 ఇంటూ సైన్ n పై బై పై ఎక్స్ ఇంటూ jn స్క్వేర్. ఇక్కడ చూడండి అమ్మ మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అంటే వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ ఫామ్లో ఉంది. బై వి స్క్వేర్ ఫామ్ అంటే d బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి కదా, అందుకే ఏం రాసాము ఇక్కడ d బై డిఎక్స్ ఆఫ్ j మైనస్ n బై jn. ఈ ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తే వచ్చేది ఇదేనమ్మా. d బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి అంటే ఫార్ములా ఫామ్లో ఉంది, దాన్ని ఈ ఫామ్లో రాసుకున్నాం. d బై డిఎక్స్ ఆఫ్ j మైనస్ n బై jn ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ సైన్ n పై బై pi x into jn square. Thank you.